శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాంగుండీంచడమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం గరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రశ్యామపింగజటాబద్ధకళాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిధానః సర్వాన్ లోకాన్ భావయాన కవిముఖ్య పారాశర్యః పరమస్వరూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. ఇందీవరదళశ్యామమిందిరానందకందళం వందారుజనమందారం వందేహం యదునందనం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. దేవాయై నమః. దత్తాత్రేయ యదువు యొక్క సంవాదం గురించి పొద్దున్న మనం మాట్లాడుకున్నాం. ఒక సన్యాసి, ఒక యోగి, ఒక జ్ఞాన సముపార్జన చేసేటటువంటి సాధకుడు ఎలా ఉండాలి, ప్రకృతి నుండి ఏ విధంగా తాను జ్ఞానాన్ని పొందాలి అన్న విషయాల గురించి బహుశ్రద్ధగా చెప్పారండి దత్తాత్రేయ స్వామి వారు. దత్తాత్రేయ స్వామి వారి బోధనలు కనుక మీరు వింటే చాలా సులభతరంగా ఉంటాయి. అవి మనల్ని ఆలోచింపజేసేలాగా ఉంటాయి. అది దత్తానుగ్రహం అన్నారు. దత్తుడికి తప్ప అది ఇంకెవరికీ సాధ్యం కాదు అని. సన్యాసాశ్రమం స్వీకరిస్తే పీఠాధిపతులు నడిచి వస్తూ ఉన్నప్పుడు ముందర ఒక వ్యక్తి నడుస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే పరాక్ చెప్తాడు. పరాక్, స్వామివారు వస్తున్నారు, అందరూ పరాకుగా ఉండండి అని. మీరు ఎప్పుడైనా శృంగేరి వెళ్ళినా, కంచి వెళ్ళినా ముందుగా ఈ పరాకు వినిపిస్తుంది. చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారు ఒక యోగి, సన్యాసి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో చెప్తాను. ఈ పరాకని ఎందుకు చెప్పాలి అని అడిగారు సభలో. అందులోనే ఒకటి లేచన్నాడు సభలో, మహాత్ములు వస్తున్నారు, యోగీశ్వరులు వస్తున్నారు, తపశ్చక్రవర్తులు వస్తున్నారు, అందరూ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టి ఉండండి అని చెప్పడానికి పరాకండి మాకు అని అన్నారు. అప్పుడు చంద్రశేఖర భారతీ స్వామి వారు ఏమన్నారో తెలుసా అండి? పరాకు చెప్పింది మీకు కాదురా, పరాకు చెప్పింది మాకన్నారు. వీళ్ళందరూ నిన్ను సన్మానాలు చేస్తున్నారు, దండాలు పెడుతున్నారు, పొర్లు దండాలు చేస్తున్నారు, వీళ్ళందరికీ నేనే ప్రభువునేమో, ఈ యొక్క ఆలోచనలోకి వెళ్ళకురా, ఇదంతా పరమాత్మ చిద్విలాసమని, వాళ్ళందరూ పరమాత్మలేనని, నువ్వు పరమాత్మలేనని పరాకులో ఉండు, ఈ యొక్క అహంకారాన్ని పొందకు అని మాకు గుర్తు చేయడానికి ఆ పరాకు అన్నారు. సన్యాసి అనేవాడు, యోగి అనేవాడు, సాధకుడు అనేవాడు ఆలోచన విధానం ఇలా ఉండాలండి. చాలా పరాకుగా ఉండాలి. ఏ సమయంలోనైనా మాయ నిన్ను లాగుతుంది, ఆ మాయ నుంచి తప్పించుకోవాలి. కొంతకాలం అయ్యేటప్పటికి వయసు బాగా పెరిగే కొద్దీ మాట్లాడడం తగ్గించాలి.
మాటలు పెరగకూడదు. ఇక అంతర్ముఖుడు అవడం మొదలు పెట్టాలి. అక్కడి నుంచి భగవంతుణ్ణి లోపలే ధ్యానం చేస్తూ ఉండాలి. ఆ వయసులో కూడా ఇంక ఈ క్షేత్రాలు ఆ క్షేత్రాలు తిరగాల్సింది ఎప్పుడు తిరగాలి? ఒంటిలో ఓపిక ఉన్నప్పుడు తిరగాలి. ఇంకా ఓపిక నీకు లేదు అని నీకు ఒక శరీరం నీకు ఒకటి జ్ఞాపకం చేస్తుంది, అప్పుడు ఇంక తిరగకూడదన్నారు. ఏం చేయాలన్నారు? ఇప్పటిదాకా నువ్వు ఏ సాధనలు అయితే చేసావో అది లోపల అభ్యాసం చేయి. ఈ అభ్యాసం చేయడం రావాలి. పోనీ అభ్యాసం నాకు తెలియదండి, ఇప్పటిదాకా నేనేమి చేయలేదండి అంటావా? గ్రంథ పఠనం చేయి, భగవంతుడి కథలు చదువు, విను. ఆ మనసులో విచారం చేయాలి. ఆత్మ విచారం అంటారు దీన్ని. ఏమిటిది? పొద్దున్న చాలా విషయాలు చెప్పుకున్నాం. సంపూర్ణమైనటువంటి సత్సంగం ఏదైతే ఉన్నదో ఈ సత్సంగం వల్ల ఏమవుతుందన్నారు? చాలామంది ధరించారయ్యా, భగవంతుడు దేనికి లొంగడు. సాంఖ్యానికి కానీ, యోగానికి కానీ, ధర్మానికి కానీ, స్వాధ్యాయానికి కానీ, త్యాగానికి కానీ, దక్షిణలకి కానీ లొంగడు. మరి దేనికి లొంగుతున్నాడన్నారు? ఒక్క సత్సంగానికి మాత్రమే లొంగుతున్నాడన్నారు. భగవంతుడి గురించి ఎవడైతే వినడానికి శ్రద్ధ చూపుతున్నాడో వాడిని అనుగ్రహిస్తారట స్వామి. ఎవరైతే వినడానికి సత్సంగులతో కూడడానికి ఇష్టపడుతున్నాడో వాళ్ళని ఇష్టపడతారట. ఈ తర్వాత భక్తి గురించి చెప్పిన తర్వాత భాగవతంలో ఈ యొక్క ప్రసంగం వస్తుందండి. ఒకానొక సమయంలో సనక సనందనాది మహర్షులందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రశ్న వేశారు బ్రహ్మగారు. చిత్తం అనేటటువంటిది ఉన్నదే, ఈ చిత్తము విషయముల మీద ఆసక్తమవుతున్నది. ఎంత పోగొడదామన్నా ఈ విషయాల్ని చిత్తం నుంచి పోగొట్టలేకపోతున్నావు. చిత్తం ఉన్న చోట విషయం ఉంటుంది, విషయం ఉన్న చోట చిత్తం వెళ్తుంది. స్వామి, తండ్రి, నిజానికి వాళ్ళకి ఏమైనా అజ్ఞానం ఉన్నదా అని? పుట్టుకతోనే జ్ఞానులండి సనక సనందనాది మహర్షులు. విరాట్ స్వరూపాన్ని నుంచి వచ్చిన ఏ వస్తువుకైనా జ్ఞానం ఉంటుంది. విరాట్ చైతన్యానికి, వస్తువుకు కాదు, చైతన్యానికి మాట్లాడుతున్నారు. అలాగే హిరణ్యగర్భ చైతన్యం అని ఒకటి ఉన్నది. విరాట్ చైతన్యం వేరు, హిరణ్యగర్భ చైతన్యం వేరు. విరాట్ చైతన్యం మూల సృష్టి పరమాత్మ యొక్క నిర్వికార స్థితి. హిరణ్యగర్భ చైతన్యం అంటే బ్రహ్మగారి సృష్టి. ఈ హిరణ్యగర్భ చైతన్యానికి కూడా జ్ఞానం ఉన్నది, దానికి కూడా గురువు అక్కర్లేదు. ఈ సనక సనందనాది మహర్షులు ఎవరయ్యా? ఈ యొక్క హిరణ్యగర్భ జ్ఞానం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అంటే బ్రహ్మగారి నుంచి ఉద్భవించినటువంటి వాళ్ళు. వీళ్ళకి జ్ఞానం పుట్టుకతో ఉన్నది, గురువు అక్కర్లేదు. మరి గురువు ఎవరికి కావాలి? ఎవరైతే జీవులో, ఎవరికైతే సంసారం అనేటటువంటిది ఉన్నదో, ఎవరైతే ఈ యొక్క సంసార చక్రంలో తిరుగుతున్నాడో వాడికి గురువు కావాలి. అయితే సనకాదులు ఎందుకు ప్రశ్నించడం అండి అని మనల్కి తెలియజేయడానికి ప్రశ్నించారు. బ్రహ్మగారిని అడిగారు, ఏమండి, ఈ చిత్తం అనేటటువంటిది విషయాలను విడిచిపెట్టట్లేదు, మనస్సు విషయాలను విషయాలేమో చిత్తాన్ని విడిచిపెట్టట్లేదు, మరి వీరన్నిటిని ఎలాగా కుదురుతుందా అది? ఇది ప్రశ్న. మరో ప్రశ్న వేశారు, నిజంగా చిత్తం కనుక మనసు విషయాలను విడిచిపెట్టకపోతే మీరు కూడా మరి సృష్టి చేస్తున్నారు కదా, మీకు చిత్తం ఉన్నది, మీరు కూడా ఆలోచన చేయాలి కదా విషయాల గురించి. ఏ విషయాలు ఆలోచన చేయాలి మీరు?
ఒక జీవుణ్ణి తీసుకొచ్చి వాడిని మనిషి జన్మలో పుట్టించాలి అంటే వాడి ప్రారంధం ఏమిటి, వాడు ఏం తప్పులు చేశాడు, ఏ పుణ్యాలు చేశాడు, వీటన్నింటినీ లెక్కగట్టి మీరు ఆ మనిషిని వాడికి ఒక జీవితం ప్రసాదిస్తున్నారుగా. అంటే మీరు సృష్టి చేస్తున్నారంటే మీరు ఆలోచన చేస్తున్నారు, దాని గురించి ఒక విషయాన్ని గుర్తించి ఆలోచిస్తున్నారు. అంటే మీ మనసు కూడా చిత్తం మీద ఏకాకృతమై ఉన్నదిగా. స్వామి దీనికి నాకు సమాధానం చెప్పండి. మేము ధ్యానం చేస్తూ చేస్తూ ఈ చిత్తం నుండి విషయాన్ని ఎలా తొలగించాలా అన్న దాని గురించి ఓడిపోయాం. ఆలోచన నుంచి ఈ విషయాల నుంచి దగ్గర నుంచి మనసును ఎలా నిగ్రహించుకోవాలో మాకు తెలియలేదు. మాకు చెప్పండి అయ్యా, ఈ చిత్తానికి విషయానికి మధ్య ఉన్నటువంటి లింక్ ఏమిటి, దీని రహస్యం ఏమిటి? బ్రహ్మగారు ఆలోచించారు ఈ ప్రశ్నలకి, ఆయనకి కూడా సమాధానం దొరకలేదు. బ్రహ్మదేవుడు చూడండి, బుద్ధి కర్మ ఈ రెండూ కూడా చింతనతోనే కదా ముడిపెట్టున్నాయి. ఒక విషయం గురించి ఆలోచించి చేయాలి కదా, ఏ కర్మ చేయాలన్నా ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయి కదా. మరి వీటిల్ని ఎలాగ మనం ఇప్పుడు దీన్ని అనుసంధానం చేయాలి, వీళ్ళకి సమాధానం ఏం చెప్పాలి? తికమక పడ్డాడు బ్రహ్మగారు. బ్రహ్మగారు అంతటా ఆయన తికమక పడి ఏం చేశాడంటే శ్రీ మహావిష్ణువుని తలుచుకున్నాడు. ఉద్ధవా, నన్ను తలుచుకున్నాడురా బ్రహ్మగారు, నేనప్పుడు వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాను. ఎలా ప్రత్యక్షమయ్యానని హంస రూపంలో ప్రత్యక్షమయ్యారు స్వామి. హంసగీతిది హంస రూపంలో ప్రత్యక్షమయ్యారు. వీళ్ళు ఈ హంసను చూడగానే సనకాది మహర్షులు బ్రహ్మగారు ఆశ్చర్యం పోయారు. ఆశ్చర్యపోయి వెళ్ళి నమస్కారం చేశారు ఈ హంసకి. అడిగారు, కో భవాన్, అయ్యా ఎవరయ్యా మీరు అని అడిగారు. హంస ఎవరండి? హంసకు ఓ లక్షణం ఉన్నది. హంస వివేకం కలిగినటువంటి దేవత. ఈ హంసే లోపల ఉన్నటువంటి పరమహంస. ఈ హంస పైకి తెల్లగా కనిపిస్తున్నది. నీరక్షీర న్యాయం అనేటటువంటిది దీని యందు ఉన్నది. ఇది పాలని నీళ్ళని విడదీస్తుంది. అలాగే జీవాత్మ అనేటటువంటి వాడు పరమాత్మ ఒకటేనని, ఈ జీవాత్మ యందు ఈ మనస్సు చిత్తం అనేటటువంటిది విషయాల వైపు వెళ్తున్నప్పుడు దీనిని విడదీసి కేవలం ఆత్మతత్వాన్ని మాత్రమే చూపించేది హంస. ఇప్పుడు చూడండి, భగవంతుడు వారి ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. అయ్యా మీరు ఇది మా సందేహం అన్నారు. మీరు ఆత్మ గురించి ప్రశ్న వేస్తున్నారా, ఈ శరీరం గురించి ప్రశ్న వేస్తున్నారా? ముందు దానికి మీకు ఆలోచించండి, చెప్పండి నాకన్నారు శ్రీ మహావిష్ణు. ఆత్మ గురించి మీరు కనుక అడిగితే అది సర్వాత్మ వ్యాప్తి చెంది ఉన్నటువంటిది. అది ఇందులో ఉంది అందులో లేదు అని చెప్పడానికి లేదు. కాబట్టి ఆత్మ గురించి మీరు కనుక నన్ను అడిగితే అసలు దానికి సమాధానమే చెప్పక్కర్లేదు, ఎందుకంటే అది సర్వతా వ్యాప్తి చెంది ఉన్నది. లేదా ఈ శరీరం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇది శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేటటువంటి ఇంద్రియాల చేత గ్రహించబడినటువంటి. అందుకే అందరి శరీరాలు ఒకటే, రూపాలు వేరంతే. అన్నీ ఈ పంచభూతాలతోనే నడుస్తున్నాయి జంతువులన్నీ. కాబట్టి ఈ శరీరాల గురించి కూడా చెప్పక్కర్లేదు. కాబట్టి అసలు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పక్కర్లేదు, ఇదే విషయం. కానీ మీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో నాకు అర్థమైంది, నేను సమాధానం చెప్తాను వినండి మీరు అడిగిన దానికన్నారు. పంచాత్మకేషు భూతేషు సమానేషు చ వస్తుతః కో భవానిది వహ ప్రశ్నో వాచారంభో అనర్ధకః. వాక్కు ద్వారా పలుకుబడేదంతా కూడా, చెవుల ద్వారా వినబడేదంతా, కళ్ళతో చూసేదంతా, ఇదంతా కూడా ఏమిటి అన్నారు? నేనే అన్నారు స్వామి.
వాక్కుతో మాట్లాడేది, చెవులతో వినేది, కళ్ళతో చూసేది అన్నీ స్వామివే రూపాలు, ఎవరివి కాదు. ఇంకా నాకంటే ఇతరమైనటువంటి వస్తువు ఏదీ లేదు. ఈ పరిచ్ఛిన్నమైనటువంటి ఇంద్రియాల ద్వారా పరిచ్ఛిన్న పదార్థాలను చూసి వాటితో మీరందరూ కలిసిపోయారన్నారు. అంటే ఏమిటి? విడివిడిగా చూస్తున్నారు అన్నిటిని కూడా మీరు. వస్తువులు, ఇది కుర్చీ, ఇది మైకు, అది తువాలు, ఇది పుస్తకం, ఇన్ని భేదాల్లో కనిపిస్తున్నది. మీ మనసు ఏం చేస్తోంది? క్రియేట్ చేస్తోంది. ఒరే, నీ మనసు చెప్తోంది ఇది మైక్ అని, అది కుర్చీ అని. అందువల్ల మీరు వివిధ రకాలుగా మనసును ఏం చేస్తున్నారుగా? విషయాల మీద భేద దృష్టితో చూస్తున్నారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీ మనస్సున్నదే, ఈ మనస్సే ఇదంతా క్రియేట్ చేస్తుంది అన్నాడు. కాబట్టి అర్థం ఏం చేసుకోవాలయ్యా అన్నారు. మనసే విషయం, విషయమే మనస్సు. మనసుని విషయాన్ని విడదీసి చూడకూడదురా. ఎక్కడ మనసు ఉందో అక్కడ విషయం ఉండి తీరుతుంది, అది లేకుండా ఉండదు. ఎప్పుడైతే నువ్వు మనసుని నిగ్రహించాలి అని అనుకుంటున్నావో అప్పుడు మనసుతో పాటు విషయాన్ని కూడా తీసేయాలి. నేను మనసును ఒకదాన్ని ఉంచుకుంటాను, విషయాన్ని తీసేస్తానంటే అది కుదరదు. విషయాన్ని ఒకదాన్నే ఉంచుకుంటాను, మనసును తీసేస్తానంటే అది కుదరదు. నువ్వు ఏకీభావ స్థితికి రావాలి అంటే మనిషి మనసుని విషయాన్ని రెండింటిని కలిపి అవతల పాడేయాలి. ఇది చెప్పాడు పరమాత్మ. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి రా. ఇక ఆత్మ దగ్గరికి వచ్చిన తర్వాత విషయాలు గోలే ఉంటుంది, మనసు యొక్క గోలే ఉంటుంది. ఈ మనసు కూడా ఆత్మలో లైవ్ అయిపోతుంది. అలా లైవ్ అయిపోవాలంటే ఆత్మకి ఈ మనసుకి విషయాలు అటాచ్మెంట్ ఉండకూడదు. విషయాలు విడదీయగలమా? చింతన యందు విడదీయలేవు. కాబట్టి మనస్సుని లయం చేసేయాలి, విషయాల్ని తొలగించేయాలి. రెండూ కలిపి తీస్తే కానీ అవదు. కాబట్టి ఈ మాట చెప్పారండి. శ్రీకృష్ణ భగవానుడు ఇంకా ఇలా అంటున్నాడు ఉద్ధవుడితో. సనక సనందనాది మహర్షుల సంశయం పోగొట్టిన తర్వాత స్వామివారు అదృశ్యమయ్యారు. నన్ను ఉపాసన చేయడం ఉన్నదే, ఇదే సర్వోపరి సాధన అన్నారు. ఎవరితో? ఉద్ధవుడితో. నాయన, భక్తిలో ఎప్పుడూ రెండు రకాలైనటువంటి విధానాలు ఉంటాయన్నారు. ఒకటి, ఏ అంతఃకరణంలో భక్తి ఉంటుందో వారిని ఆ అంతఃకరణం అనేటటువంటిదే పవిత్రం చేసేస్తుంది ఆ భక్తి ఉండడం వల్ల. ఇక రెండవది ఏమిటన్నారు? రెండవది ఏమిటి అంటే భజనీయ స్వరూపం యొక్క బోధ కలుగుతుందయ్యా. అందుకనే భక్తిని మించి జీవితాన్ని శుద్ధి చేసేటటువంటిది మరొకటి లేదు. భజన, భగవంతుడి కీర్తన, ఎందు చూసినా భగవంతుడిని మనం కొలవడం, భగవత్ స్వరూపాన్ని ఆలోచన చేయడం, చింతన చేయడం, ఇది ఉన్నదే, ఇది రెండో రకం భక్తి. ఇదేం చేస్తుంది? నీ మనసుని నిర్మలం చేస్తుంది, శుద్ధి చేస్తుంది. ఈ భక్తి రెండు రకాలుగా ఉన్నదయ్యా. ఇది భాగవతం యొక్క అపురూప స్థితి అని మనకు చూపించారు. అయితే చెప్తారే మనకి ఉపనిషత్తుల్లో, బ్రహ్మసూత్రాల్లో, భగవద్గీతలో తత్వజ్ఞానం అనేటటువంటిది చెప్పబడి ఉన్నదో ఆ తత్వజ్ఞానం అంతా ఈ భాగవతంలో కూడా చెప్పారండి. కానీ భాగవతం యొక్క విశేషత ఏమిటి అని, వాటికి మరి లేని విశేషత దీనికి ఏముందయ్యా అంటే చెప్తున్నారు. భక్తి ద్వారా ఒకవైపు నుంచి నేను అనేటటువంటి పదం యొక్క వాచ్యార్థం అనేటటువంటిది తెలుస్తుందిట. జీవుడి యొక్క అంతఃకరణం అనేటటువంటిది శుద్ధమవుతుంది. రెండు మాటలు చెప్పారు, గట్టిగా పట్టుకోవాలి మీరు. త్వం అంటే నేనండి. ఈ నేను అనేటటువంటి వాడి యొక్క స్వరూపం ఏమిటో ముందు ఆ పదానికి అర్థం ఏమిటో నిరూపణ చేస్తోంది భాగవతం. ఇక రెండేమిటన్నారు? ఈ అంతఃకరణ ఈ నిరూపణ చేస్తూనే భగవంతుడి కథా వైభవ విశేషాల గురించి చెప్తూ గుణకీర్తనాలు చేస్తూ నీ మనస్సుని శుద్ధి చేసేస్తుంది. ఒకవైపు తత్వ విచారం, ఒకవైపు మనోనిర్మలం,
మరోవైపు భగవత్ కటాక్షం. ఇవన్నీ ఉపనిషత్తులు, వేదాంతాలు, గీతలు మనకి ఇవ్వవండి. కేవలం నువ్వంటే ఏమిటో తెలుపుతాయంతే. భాగవతం మాత్రం నువ్వేంటో తెలుపుతూనే, నీ చేత భజన చేయిస్తూనే, నీ చేత కథాగానం వినిపిస్తూనే ఎన్ని చేస్తోంది? నీ అంతఃకరణాన్ని శుద్ధి చేస్తోంది. నీ యొక్క హృదయంలోకి భగవంతుడు వచ్చి కూర్చునేలా చేస్తోంది. అది భాగవతం యొక్క విశేషం. అందువల్ల ఏమయ్యా భాగవతం మాకు ఇస్తారా దేవతలు అడిగారు. క్వా కథ క్వా సుధ, కథ ఎక్కడ, సుధ ఎక్కడ అన్నారు. ఇక్కడ అమృతం కూడా పనిచేయదుటండి ఈ భాగవతం. ఈ రసాన్ని తీసుకోవడం రావాలి, ఈ ఆస్వాదన చేయడం రావాలి. కథ వినేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరీక్షిత్ అని చెప్పి మరీ కూర్చున్నారు సుఖదేవుడు. అందుకని విచారం జరగాలి. ఈ విచారం జరగకపోతే, దాంట్లో తత్వం ఏమిటో అర్థం కాకపోతే ఎన్నిసార్లు విన్నా భాగవత సప్తాహాలు దానివల్ల 0 ఫలితం. చూడండి అయ్యా స్వామి, ఈ భగవంతుణ్ణి ధ్యానం చేయాలన్నారు కదా, ఈ ధ్యాన పద్ధతి గురించి నాకు చెప్పండి. అసలు ఈ ధ్యానం అంటే ఎలా చేయాలో నాకు తెలియదు, నాకు చెప్పండి అన్నాడు. సమాసన ఆసీన సమకాయో యథా సుఖం. ముందు నువ్వేం చేయాలంటే ధ్యానం చేసేటప్పుడు చక్కగా ఒక ఆసనం వేసుకో. అది ఎలా ఉండాలి? ఎత్తు పల్లాల కింద ఉండకూడదు, సమాంతరంగా ఉండాలి. నీ దృష్టిని, నీ యొక్క శరీరాన్ని నిటారుగా పెట్టి కూర్చో. నిటారుగా పెట్టి కూర్చున్నప్పుడు కూడా ఎలా ఉండాలి? చాలామంది ఏం చేస్తారు, ధ్యానం కోసం కూర్చున్నామండి అంటారు, ఇలా తల వంచేస్తారు కిందకి. అలా వంచకూడదన్నారు. శ్వాస మీద ఉన్నటువంటి గతి ఒక్కొక్కడు కాగా ఎగవుపరి దిగువపరి తీస్తూ ఉంటాడు. దానివల్ల ఏమవుతుందన్నారు? నిద్ర వస్తుందన్నారు. వాయువు నియంత్రణ అనేటటువంటిది చేయాలి. శ్వాస మీద కాస్త అదుపు, నీ యొక్క పట్టు ఉండాలి. ఇలా చేస్తే సాధన అనేటటువంటిది ముందరికి నడుస్తుందిట. కూర్చున్నాక ఇలాగా మనసులో చింతన చేయమన్నారు. ఎలా చింతన చేస్తావయ్యా? నీ హృదయంలో ఒక కమలం ఉందని భావన చేయమన్నారు. ఆ కమలం ఎలా ఉందయ్యా? ముడుచుకుని ఉంది. ఇలాగా ఈ ముడుచుకుని ఉన్న కమలం ఎలా ఉంది? తల కిందులుగా ఉంది. అది ఏమైందయ్యా? నెమ్మదిగా పైకి వచ్చింది. ఇలాగా నెమ్మదిగా పైకి వచ్చిన తర్వాత ఈ హృదయంలో ఉన్న ఈ కమలం విచ్చుకోవడం మొదలైంది. ఇలా విచ్చుకున్నటువంటి కమలం ఎన్ని దళాలతో ఉన్నది? 8 దళాలతో ఉన్నది. ఈ 8 దళాల మధ్యలో ఉన్నటువంటి దుడ్డు ఉన్నదే, అది మకరందాల్ని స్రవింపజేస్తున్నది. ఈ మకరందాన్ని స్రవింపజేస్తున్నటువంటి అమృతమయమైనటువంటి సింహాసనం మీద పరమాత్మ కనిపిస్తున్నాడు నీకు ఉన్నట్లుగా భావం చేయమన్నారు. ఆ పరమాత్మ ఎలా ఉన్నాడయ్యా? జడ పదార్థం కింద లేడుట, కూర్చుని లేడుట, పొడుకుని లేడుట. ఆయన ఎలా ఉన్నాడు అంటే ఆయన ముఖం ఒకటే నీకు కనిపిస్తోందన్నారు. ఆ ముఖంలో కూడా పరమాత్మ ఏం చేస్తున్నారయ్యా? మందస్మిత, నవ్వుతున్నారట స్వామి. ఇలా నవ్వుతున్నప్పుడు ఏం జరుగుతోంది? 2 చేతులు ఇలా చాచి రారా నా సన్నిధికి అని ప్రేమగా నిన్న ఆలింగనం చేస్తున్నట్లుగా భావన చేయమన్నారు. ధ్యానం అంటే ఏమిటో, దాన్ని ఎలా చూడాలో ముందు ప్రారంభ దశ అండి ఇది. ఇలా చెయ్యాలి ధ్యానం. ఇలా చేస్తే నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకున్నట్లుగా భావన చెయ్యి. హృదయానికి హత్తుకోవడానికి తన 2 చేతులు చాచి ఉంచాడు స్వామి. ఇంకా ఏమనుకుంటావు? ఆయన నిన్ను దగ్గరికి చేరదీయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు అని భావన చేయమన్నారు. ఇలా భావన చేసినప్పుడు చాలామంది ఏమంటూ ఉంటారండి, మాకు ధ్యానం కుదరట్లేదండి, నిలబడట్లేదండి, మనసు నిలబడట్లేదంటే అర్థం ఏమిటంటే నువ్వు బయట విషయాల మీద దృష్టి ఎక్కువ పెట్టావని అర్థం. అందుకనే ఒక విధానం, పద్ధతి,
ఆ పద్ధతి చూపించారు. ఇలా భావన చేసుకుంటూ ఉంటే నీ మనసు బయట వైపుకు తిప్పకుండా ఆ కమలం ఉందా, ఆ కమలం ఇలా తిరగబడిందా, అది పైకి వచ్చిందా, ఇలా విచ్చుకుందా, అందులో ఉన్నటువంటి దుడ్డులో నుంచి మకరందం బయటకు వస్తుందా, ఆ మకరందం పైన ఆ దుడ్డు పైన స్వామివారు ఆసీనులై ఉన్నారా, ముఖం నవ్వుగా ఉందా, దగ్గరికంటా చూస్తూ నవ్వుతున్నారా, నన్ను ఆయన 2 చేతులు తీసుకెళ్ళి నన్ను ఆలింగనం చేసుకోవడానికి పిలుస్తున్నారా. ఇప్పుడు ఈ ఆలోచన విధానంలో ఏమైందంటే నీ మనసు ఇంకోవైపుకి వెళ్ళట్లేదు, నిన్ను దగ్గరికి లాగుతోంది. ఇలా కూర్చున్నప్పుడు ధ్యానంలో విశ్వాసంతో మాట మాట్లాడాలట. మీరు ఏమని మాట్లాడాలన్నారు? ఓ సంసారమా, ఓ బంధువులారా, ఓ శరీరమా, వీటన్నిటితో మీరు మాట్లాడాలి. ఏమనాలన్నారు? మీరు ఈ భూమి మీదే మీరు ఉండండి, మా స్వామివారు నన్ను పిలుస్తున్నారు, నేను అక్కడికి వెళ్ళి వస్తాను. ఒకవేళ భగవంతుడు రారా నేను వైకుంఠానికి తీసుకెళ్తాను అని అంటే ఇంక నేను ఇక్కడికి రాను, నేను స్వామివారితో వెళ్ళిపోతా పైకి అని అన్నాలటండి. నేను నా వైపు నుండి సంపూర్ణ దృశ్య ప్రపంచాన్ని విడిచిపెట్టి ఈ కనిపించే ప్రపంచాన్నంతా విడిచిపెట్టేసి భగవంతుడి కంటే భిన్నంగా ఏ కొంచెం ఉన్నా సరే దానిని నేను విడిచిపెట్టేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను కలుసుకోవడానికి. ఎందులో? ధ్యానంలో. ఇది పద్ధతి, ధ్యానం చేసే పద్ధతి అండి. అలాగా నిర్ణయం చేసుకోగానే ఏమవుతుందయ్యా, మీ యొక్క ఆసనం ఇలా కూర్చున్నారు కదా, ఈ కూర్చున్నటువంటి ఆసనం స్థిరమైపోతుందన్నారు. కదలదు ఇంకా. శరీరం ఇక్కడే ఉంటుంది, ప్రపంచం ఇక్కడే ఉంటుంది, సంసారం ఇక్కడే ఉంటుంది, బంధువులు ఇక్కడే ఉంటారు, వాళ్ళకి వీళ్ళకి మీకు సంబంధం లేదు. మీరు కళ్ళు మూసుకున్నారు, ధ్యానంలో ఉన్నారు, ఎక్కడికి వెళ్ళారు? వైకుంఠం వెళ్తున్నారు. ఇంకా వీళ్ళతో మీకు సంబంధం ఏమిటి? ఆ వైకుంఠంలో స్వామివారితో కలిసి విహరిస్తున్నారు. మీరు వైకుంఠం దాకా వెళ్ళారు, పద్మవనాన్ని చూపించారు, మందారవనాన్ని చూపించారు, అక్కడ ఉన్నటువంటి క్షీరసాగరాన్ని చూస్తున్నారు. చక్కగా సనక సనందనాది మహర్షులందరూ కూడా అక్కడ వేదపాఠం చేస్తున్నారు. ఈ భావంలోకి వెళ్ళిపోవాలి, ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోవాలి ఒక్కసారి కాసేపు. అలా చేస్తే 1 గంట సేపు అయినా మీకు 1 సెకండ్ 2 నిమిషాలు అయినట్టు అనిపిస్తుంది. కాసేపు అలా ధ్యానం చేసుకుని మళ్ళీ జాగ్రత్తగా స్వామివారు, ఒరే బాధపడుతుందిరా నీ భార్య, మళ్ళీ టైం వచ్చినప్పుడు పిలుస్తానులే, అందాక వెళ్ళు, కొన్ని రోజులు ఉండు, మళ్ళీ నాకు టైం వచ్చినప్పుడు పిలుస్తాను, లేదా రేపు వద్దు కానీ వాళ్ళకి వెళ్ళు అన్నాక నువ్వు కిందకి వద్దు కానీ. లేదు నీ స్థాయి ఇంకా పెరిగిపోయింది, అలా కూర్చో, నువ్వు ఎంతసేపు రమించగలవో అంతసేపు ఉండు, బాహ్య విముక్తి వచ్చేంతవరకు కూర్చో, సాధన మాత్రం వదిలిపెట్టకు. ఇది ధ్యానంలో ముఖ్యమైనటువంటి విషయం అన్నారు. నువ్వు కూర్చున్నప్పుడు ఒక శేషనాగు కనిపించాలి, దాని కింద ఒక శ్రీ మహావిష్ణువు కనిపించాలి, దానిని ఆ స్వామిని నువ్వు ఎత్తుకున్నట్టు భావన చేయి. నీ వెనకాల తల మీద నుంచి ఒక శేషనాగు వచ్చి నీకు పడగ పట్టిందని భావన చేయి. ఇలా భావన చేసినప్పుడు ఏమైందయ్యా, ఏమంటే పాము పడగ కదులుతుంది కదండి అని కదలకుండా భావన చేయి. ఈ పాము సాధారణమైన పాము కాదు, ఆదిశేషుడు ఈయన కదిలితే భూమి అంతా కదులుతుంది. కాబట్టి ఈయన కదలనటువంటి అచలుడు, కదలనటువంటి పాము ఇది. ఈ పాము నా శిరస్సు మీద వచ్చి పడగ విప్పింది, స్వామి నా ఒళ్ళో ఉన్నారు. ఇలా కూర్చుంటే నువ్వు కదలకుండా నువ్వు ఎంతసేపు అయినా ఉండగలవు ధ్యానంలో అన్నారు. చూడండి, అప్పుడు మీ ధ్యానం అనేటటువంటిది ఎంత స్థిరత్వాన్ని పొందుతుందో ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడు ధ్యానం చేస్తే అప్పుడు ఏం జరుగుతుందండి? సమ్యస్యాత్యాసు నిర్వాణం ద్రవ్య జ్ఞాన క్రియా భ్రమ. భగవంతుడి కంటే వేరైనటువంటి వస్తువు ఈ జగత్తులో ఏదైతే ఉందో అదంతా నీ నుండి బయటికి పోతుంది ధ్యానం చేయడం వల్ల. వేరు వేరు పదార్థాల యొక్క జ్ఞానం అనేటటువంటిది ఏమవుతుంది అంటే భ్రమని కలిగిస్తోంది. ఈ వేరు వేరు పదార్థాల జ్ఞానం అనే భ్రమని ఈ ధ్యానము తొలగిస్తున్నది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ధ్యాన పద్ధతి గురించి చెప్పారు చాలా పరమాత్మ చక్కగా ఇక్కడ.
నీకు జీవితంలో 2 నిమిషాలైనా ఇలా ఉండగలిగావు అంటే ధ్యానంలో నీ మనసు పక్కకి వెళ్లకుండా నీకు పరమాత్మ సాక్షాత్కారం తప్పకుండా జరిగి తీరుతుందయ్యా అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నువ్వు గంటల తరబడక్కర్లేదు, 2 నిమిషాలు అలా నిలబెట్టగలవా నీ మనసుని ధ్యానమునందు? అలా నిలబెట్టగలిగిన రోజున ఈ జగత్ అనేటటువంటిది ప్రతీతమైపోయి ప్రతీతం కాకుండా ఏకాగ్ర స్థితిలోకి వెళ్ళిపోతావు నువ్వు అన్నారు. ఈ మనసు చంచలంలో నుంచి ఏకీకృతం అయిపోయింది. ఇంక చంచలంతో దానికి పని లేదు. దీని ద్వారా భగవంతుడు ఇలా తెలియజేస్తున్నాడండి, ఉద్ధవ, మనుష్యుడు ఎప్పుడైతే ఈ విధంగా ధ్యానము ధారణ చేయగలుగుతాడో అప్పుడు అతడి జీవితంలో రకరకాలైనటువంటి సిద్ధులు రావడం స్టార్ట్ అవుతాయన్నారు. ఈ ధ్యానంలో బాగా స్థితికి వెళ్ళిపోయిన వాడు ఈ సిద్ధులను పొందుతాడు. కొన్ని ఎలా పొందుతాడయ్యా? వాడు చాలా భారీగా పెరిగిపోతాడట, కావాలనుకుంటే బాగా వ్యాప్తి చెందుతాడట, ఏది కావాలంటే అది పొందుతాడట, ఇక్కడి నుంచి మరో చోటికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాడట. ఇవన్నీ అనిమాది అష్టసిద్ధులు అన్నారు. కానీ నన్ను పొందాలని ఎవడైతే అనుకుంటాడో ఆ పొందాలి అనుకునేటటువంటి వాడు ఇలాంటి విఘ్నాలు ఎన్నొచ్చినా సరే వాటిని తుచ్చముల కింద తీసి పక్కన పాడేస్తాడు తప్ప వీటినే నాకు కావాలి అని కూర్చోడు అక్కడ. మీకు మొన్న ఉదాహరణ చెప్పాను, స్వామి హనుమ యథా రాఘవ నిర్ముక్త సరస్వసన విక్రమ గచ్చే తద్వద్ గమిష్యామి లంకాం రావణపాలిత. రామ బాణంలాగా వెళ్తున్నటువంటి రామచంద్ర ప్రభువుకి ఈ హనుమకి ఈ యొక్క మధ్యలో వచ్చే అవాంతరాలన్నీ కూడా లెక్కలేవన్నారు, నాకు అక్కర్లేదన్నాడు. కాబట్టి లక్ష్యం ఏమిటి? భగవంతుడిని చేరుకోవడం. మధ్యలో ఎన్నో ఆశలు చూపిస్తాడు భగవంతుడు. ఎందుకని? ఒకసారి భగవంతుడి మీద దృష్టి పెట్టావు అంటే, భగవంతుడి మీద నీకు మనస్సు కుదురుకుంది అంటే ఆ కుదురుకోవడం వరకే నీ డ్యూటీ. ఒకసారి కుదురుకున్న తర్వాత ఆయన డ్యూటీ మొదలవుతుంది. ఆ డ్యూటీ చేయడం కన్నా వీడికి సిద్ధులు అవి ఇచ్చి కోరిన కోరికలు తీర్చేస్తే బాగుంటుంది అని భగవంతుడు అనుకుంటాడు. అర్థమవుతోందండి? అందువల్ల చూడండి, ఇక్కడ ఈ విషయమే చెప్తున్నారు. జగత్తులో వీటి పేరు సిద్ధులు అంటారు. ఎవరైతే నా వైపు రావాలనుకుంటారో వారికి ఇవన్నీ తుచ్చములు. నా భజన ధ్యానం చేసేటటువంటి వారికి లభించినటువంటి సిద్ధి అనేటటువంటిది లేనే లేదు. ఏ సిద్ధి కావాలంటే ఆ సిద్ధి లభిస్తుందట. ధ్యానము భజన అంటే ఏమిటి? భగవన్నామస్మరణ. ఇది నిరంతరం చేయాలన్నారు ఎవరైతే వాళ్ళు. కానీ ఇవి అన్నింటినీ నా ప్రాప్తిలో, అంతఃకరణ శుద్ధిలో, తత్వజ్ఞానంలో ఇవన్నీ అవరోధాల కింద ఉంటాయి. అంతరాయాన్ పదం కేత. అందుకే మహాత్ములు ఎప్పుడూ వీటిని స్వీకరించరన్నారు. ఏమిటి? ఈ సిద్ధుల్ని. ఇవన్నీ అంతరాయాలే అన్నారు. మహాత్ములు ఎప్పుడు ఈ సిద్ధుల్ని స్వీకరించరు, పక్కన పాడేసి ఇంకా ధ్యానంలో ముందరికి వెళ్తారు స్వామివారి దగ్గర. ఇక స్వామి మీ విభూతుల గురించి చెప్పండి. భగవంతుడి యొక్క విభూతులు ఏమిటి? విభూతి యోగంలో చెప్తారు మనకి భగవద్గీతలో, ఏతాం విభూతిం యోగంచ మాం యోవేత్తి తత్వతః సోవికంపేణ యోగేన యుజ్యతే నాత్ర సంశయ. భూమిపై కమలం వికసించిందండి, దానిలో నుంచి గంధం వచ్చింది, సువాసన. అంటే ఏమిటి అర్థం? భూమి అనేటటువంటిది ఒక యోగం. ఆ భూమి మీద ఉత్పత్తి అయ్యేటటువంటి ఈ యొక్క మొత్తం ఈ యొక్క ఇవన్నీ ఉన్నాయే, చెట్లు కానీ లేకపోతే వనరులు కానీ తృణధాన్యాలు కానీ ఇవన్నీ ఏమిటన్నారు? భూమి యొక్క విభూతులు. భూమి ఏమిటి? యోగం. అలాగే గాలి ఉన్నది, గాలి ఏమిటన్నారు? అది యోగం అన్నారు. ఈ గాలిని ఉపయోగించి ఏం చేస్తున్నారు? ఫ్యాన్ వాడుకుంటున్నారు, కూలర్ వాడుకుంటున్నారు. ఇవన్నీ ఎలా వస్తున్నాయ్యా? ఆక్సిజన్ పెట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా దాని విభూతులేగా, వాయువు యొక్క విభూతులే ఇవన్నీ. అగ్ని ఉన్నది, అగ్ని యోగం. అగ్ని ద్వారా ఏం చేస్తున్నారు? వంట వండుకుంటున్నారు. ఇప్పుడు బోల్డ్ ఎలక్ట్రికల్ అంతా అగ్ని మీదేగా. అంటే అర్థం ఏమిటంటే
విభూతి అంటే ఏదైతే ఉన్నదో మూల వస్తువు, దాని నుంచి ఉత్పత్తి చెందేటటువంటి వనరుల్ని మనం విభూతులు అంటాం. విశ్వప్రపంచం యొక్క సంపూర్ణ తత్వం ఏదైతే ఉందో పరమాత్మ యొక్క యోగం అన్నారండి దీన్ని మొత్తం. ఈ విశ్వం యొక్క బ్రహ్మాండాలన్నీ కలిపితే ఈ యోగం ఎవరిది? పరమాత్మది. ఈ యోగంలో పరమాత్మ ఏం చేస్తున్నాడయ్యా? అనేక బ్రహ్మాండ కోటి అన్ని బ్రహ్మాండాలని కూడా సృష్టిస్తున్నాడు. అండ బ్రహ్మాండాలన్నీ సృష్టించి వాటిని పెంచుతున్నాడు, పోషిస్తున్నాడు, మళ్ళీ లయం చేస్తున్నాడు. ఇవన్నీ ఎవరి విభూతులు? పరబ్రహ్మ యొక్క విభూతి. పరబ్రహ్మ యోగము నుండి వచ్చినవే ఇవన్నీ కూడా. అర్థమైందా? కాబట్టి ఏమిటి అంటే విభూతి అంటే ఏమిటంటే పరమాత్మ నుంచి ఉద్భవించిందే ఇదంతానని తెలుసుకోవడం విభూతి యొక్క యోగం. అంటే నువ్వు చూసేది ప్రతి వస్తువు ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ నుంచి ఉద్భవించింది. స్వామి వర్ణాశ్రమ ధర్మాల గురించి చెప్పండి అన్నాడు ఉద్ధవుడు. యమ నియమములు, భక్తి జ్ఞాన కర్మ యోగాలు మొదలైన వాటి గురించి చెప్పండి అన్నాడు, నిరూపణ చేయమన్నాడు. తత్వముల సంఖ్యకు సంబంధించిన ప్రశ్న అడిగాడు. సాంఖ్యయోగ విషయాల గురించి అడిగాడు. వీటన్నింటికీ స్వామివారు సమాధానం చెప్తారు. భగవన్ కొందరు మహాత్ములు తత్వం అంటే ఒకటే అంటారు, కొంతమంది మహాత్ములు 2 తత్వాలు ఉన్నాయంటారు, కొంతమంది తత్వాలు 3 అంటారు, కొంతమంది అసలు తత్వాలే లేవు, ఉన్నదంతా శక్తి, ఆ శక్తి నుండే ఇవన్నీ వస్తాయి అని ఒకళ్ళు అంటారు. అసలు ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అన్నారు. స్వామి అన్నారు, తత్వాలు అనేటటువంటివి ఎవడి దృష్టి రకంగా వాడు చూసిన దాన్ని బట్టి చెప్తాడు. వాడి ధ్యానంలో వాడు కూర్చున్న ప్రదేశంలో నుంచి చూస్తే, నేను ఇక్కడ కూర్చున్నానండి, నేను ఇక్కడ కూర్చుంటే నాకు అందరూ కనిపిస్తారు ఏమండి. అలాగే ఒక చోట పక్కకి సైడ్కి అలా కూర్చుని గోడకి అడ్డగా మూల కూర్చున్నాడు అనుకోండి, వాడికి అందరూ కనిపించాలని రూల్ ఏం లేదు. అలాగే ఎవడికి దర్శనమైనంత మేరకు వాడు అది చెప్తాడు. వాడు చెప్పింది రైట్ అని వీడు చెప్పింది రాంగ్ అని ఏముండదు. ఒక ఏనుగు ఉందండి, ఏనుగు దగ్గరికి గుడ్డివాడిని తీసుకొచ్చారు, గుడ్డివాళ్ళని 4 గుడ్డివాళ్ళని తీసుకొచ్చారు. అయ్యా మీకు రూపాన్ని చూపిస్తాం, అది ఏమిటో ఏ జంతువో చెప్పండి అన్నారు. ఏమండి వాడు ఏం చేశాడయ్యా? ఏనుగు ఎలా ఉంటుంది అని అడిగారు. ఇదిగో తీసుకొచ్చి చూపించారు. వాళ్ళకి కనిపించదు కదా, ముట్టుకుని చూస్తున్నారు. ఒకడికి తొండం పట్టుకున్నాడు, తొండం అంతా కూడా పొడగ్గా ఉంది. ఓ పావులాగా ఉంటుంది, కొండ చిలువలాగా ఉంటుంది ఏనుగు అన్నాడు. ఒకడు ఏమన్నాడు? పెద్దదిగా ఉంటుంది, బాగా విస్తృతంగా ఉంటుంది అన్నాడు, నడుము పట్టుకుని. ఒకడు కాలు పట్టుకున్నాడు, స్తంభంలాగా ఉంటుంది అన్నాడు. ఒకడు దంతాన్ని పట్టుకున్నాడు, ఒకటి ఇది ఎద్దులాగా ఉంటుంది, కొమ్ములు ఉన్నాయి దీనికి అన్నాడు. వీడు ఏది చెప్పినా వాడికి తోచింది చెప్పాడు, కానీ అక్కడ సత్య వస్తువు ఏమిటన్నది వాడికి ఏం తెలియలేదు. కాబట్టి ఎవడి తత్వాలు వాడు చెప్తాడయ్యా లోకల్లో. అలా అని చెప్తే అసలు తత్వాలు 5 ఉన్నాయి. కంటి ద్వారా చూసేటటువంటివి ఒకటి, ముక్కుతో గాలి పీల్చేది ఒకటి, చెవులతో వినేది ఒకటి, నోటితో రుచి చూసేది ఒకటి, స్పర్శ చూసేది ఒకటి. 5 తత్వాలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి చూడండి మహాత్ములు ఏం చెప్తారు అని. పరమాత్మ ఒకడు, రెండవది ప్రకృతి ఏం చెప్తారు. అసలు విషయానికి వస్తే సర్వం న్యాయం యుక్తిమద్వాత్ విదూషం కిమ శోభనం. ఏ విద్వాంసులు ఏ దృష్టితో చెప్తారో ఆ దృష్టితో వారు చెప్పేది సరైనదే అన్నారు. వాడి దృష్టి వరకును. ద్రష్ట దృశ్యము 2 ఉన్నాయండి మాటలు. చూసేవాడు, చూడబడే వస్తువు. ఒక పెద్ద ఆయన గురువుగారు శిష్యుడిని అడిగాడు, నాయన ద్రష్ట దృశ్యము, చూడబడేది చూడబడేవాడు, వీటి రెండిట్ల మధ్య ఉండేటటువంటి సంధి ఏమిట్రా అని అడిగాడు. వాడన్నాడు,
చూడబడే వస్తువు చూడబడేటటువంటి కన్ను మధ్యలో ఉన్న సంధి దృష్టి అండి అన్నాడు. గురువుగారు అన్నారు తప్పురా అబ్బాయి అన్నారు. మరి మీరు చెప్పండి సమాధానం, నాకు తెలియదు అన్నాడు గురువుగారు. ఒరే, నువ్వు నేను చూస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావే, ఇక్కడ ద్రష్టగా, ఈ ద్రష్టగా చూస్తున్న వస్తువు నువ్వు కన్ను, చూడబడేటటువంటి వస్తువు వేరనుకుంటున్నావు చూడు, అదే అజ్ఞానం రా అబ్బాయి. కాబట్టి రెండూ తప్పే. చూసేది లేదు, చూడబడేది లేదు. ఈ రెండింటి మధ్య సంధి ఏమిటయ్యా అంటే ఆత్మ వస్తువు తప్ప మరొకటి లేదు. అక్కడ ఉన్న వస్తువు ఇక్కడ చూసే వస్తువు మధ్య ఉన్నది ఒకటే ఆత్మ. ఇది తెలుసుకోవాలన్నారు. కాబట్టి అయ్యా మహానుభావ, చెప్పండి సాంఖ్యయోగం గురించి చెప్పండి అన్నాడు. భగవానుడు సాంఖ్యయోగ తత్వం గురించి గణన చేసి చెప్దామని చెప్తున్నాడండి. కార్యం అనేటటువంటిది ఒకటి ఉంది నాయన, ఇక్కడి నుండి లెక్క పెట్టుకుంటూ వెళ్దాం మనం అన్నారు. పంచభూతముల యొక్క వైజ్ఞానికత. కార్యం అంటే ఏమిటండి? మన వాళ్ళు ఏమంటారంటే ఒక యంత్రం ఉన్నాయి, శబ్ద రస గంధ రూప తన్మాత్రల గురించి చెప్తూ చెవికి మూలం ఏమిటయ్యా? శబ్దమే. నోటికి మూలం ఏమిటయ్యా? రసం. చర్మానికి మూలం ఏమిటయ్యా? స్పర్శ. కంటికి మూలం ఏమిటయ్యా? దృశ్యం. చెవికి మూలం శబ్దం. ఇవన్నీ కూడా శబ్దతన్మాత్ర, స్పర్శతన్మాత్ర, రూపతన్మాత్ర, రసతన్మాత్ర, గంధతన్మాత్ర. ఎన్ని రకాల ఆకృతులు ఉన్నాయో ఈ లోకంలో, చెట్లు కానివ్వండి, మొక్కలు కానివ్వండి, పశుపక్షాదులు కానివ్వండి, మనుష్యులు కానివ్వండి, దురాత్మ మహాత్మ అనే భావాలు కానివ్వండి, గ్రహ నక్షత్రాలు కానివ్వండి, పంచభూతాలతోనే తయారైనవే. ఇవన్నీ కూడా వేరే వస్తువులు కాదు. అంటే సాంఖ్యయోగంలో భావన చేసేటప్పుడు ఏం చెయ్యాలి? ఈ లోకం అంతా దేని చేత నిర్మించబడింది? పంచభూతాలు. దీనికన్నా ఎక్స్ట్రా వస్తువు ఏదైనా ఉందా? లేదయ్యా. కాబట్టి ఈ భావన ఎలా ఉండాలన్నారు? భగవంతుడు కోటి కోటి బ్రహ్మాండాలు సృష్టించాడు కదా, ఈ కోటి బ్రహ్మాండాలకి మూల వస్తువులు ఎన్నయ్యా? 5 పంచభూతాలు. అన్ని నామరూపాలు, అన్ని జాతులు ఈ పంచభూతాల్లోకి వెళ్ళి కల్పితం అవుతున్నాయి. అందుకనే అంతిమ కార్యం ఏమిటన్నారు? పంచభూతాలే అన్నారు. మధ్యలో ఈ పంచ తన్మాత్రలు, వీటికి కాకుండా వీటిని గుర్తించే అహంకారం, అలాగే మహత్తత్వం, ఇవి కారణ దృష్టితో కార్యాన్ని, కార్యదృష్టితో కారణాన్ని తెలుపుతున్నాయి. కార్యం అంటే ఒకటి నడుస్తున్నది అక్కడ, దానికి నడుస్తున్న దానికి ఒక కారణం ఉన్నదిగా. ఈ భాగవత సప్తాహం నడుస్తోందండి, దీనికి కారణం ఎవరు? నాగభూషణం గారు. అంటే కారకుడు ఒక ఆయన ఉన్నాడు, కార్యం ఒకటి నడుస్తున్నది. మరి పరమాత్మ ఏం చేశాడయ్యా? కార్యకారణ సంబంధంతో ఉన్నాడు. అంటే ఈ నడిపించేది ఆయనే, నడపబడేది ఆయనే. కాబట్టి కార్యం నడుస్తున్నది, కార్యకారణం నడుస్తున్నది, కారణం కూడా నడుస్తున్నది. ఈ కార్యాన్ని కారణాన్ని సమానంగా నడిపేవాడు పరమాత్మ. ఆ మూల వస్తువు, ఆ వస్తువు ఏదైతే ఉందో అది తెలుసుకోవడమే సాంఖ్యం. ప్రకృతి వల్ల ఎలా సృష్టి అనేటటువంటిది జరుగుతుంది, సృష్టిలో ప్రకృతి ఎలా కలిసిపోతుంది, ఈ విధంగా సాంఖ్యశాస్త్ర ప్రక్రియలో విచారణ అనేటటువంటిది జరిగి ప్రాపంచిక వస్తువుల పట్ల ఆసక్తి అనేటటువంటిది పోతుంది. రండి ఆఖరికి ఈ విచారం చేయగా 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 ఓహో ఉన్నది పంచభూతాలే, ఈ పంచభూతాలు పరమాత్మ నుంచి వస్తున్నాయి, మళ్ళీ ఒక జగత్తును ఏర్పాటు చేస్తున్నాయి, మళ్ళీ జగత్తులో నుంచి ఏమవుతున్నాయి? రిటర్న్ అవుతున్నాయి, పరమాత్మలోకి వెళ్ళిపోతున్నాయి. ఇంతకు మించి ఏదైనా ఉందా కొత్త విషయం? దీనికోసం ఇంత వెంపర్లాట ఎందుకయ్యా? ఈ విధంగా సాంఖ్యయోగులు ఆలోచిస్తారయ్యా తత్వాన్ని బట్టి. ధ్యానం వల్ల, ధ్యానం చెప్పారు ఇందాక, ధ్యానం ఎలా చేయాలో, దానివల్ల ఏమవుతుందన్నారు? సంసారం మీద ఆసక్తి పోతుందన్నారు. దీనినే అన్వయ వ్యతిరేకాలతో చింతన చేయడం అని కూడా అంటారట.
ప్రకృతి అన్వయం అనేటటువంటిది ఉన్నది. అన్ని వస్తువులు లేకుండా ప్రకృతి అనేటటువంటిది ఉంటుంది. కానీ దానిలోనే అన్నీ లీనమైపోతాయి. లీనమైపోయినా ప్రకృతి ఉన్నదిట. దీనికంటే ముందేమన్నారు? వర్ణాశ్రమ ధర్మాల గురించి మాట్లాడుకున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, నా పరమాత్మ స్వరూపంలోనే 4 వర్ణాలు కూడా ఉన్నాయిరా, 4 ఆశ్రమాలు కూడా ఉన్నాయన్నారు. వర్ణాలు ఏమిటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అయితే ఇక్కడ వర్ణాల గురించి చెప్పి ఇక్కడే ఆశ్రమాల గురించి కూడా చెప్పారు. బ్రహ్మచర్య, గార్హాపత్య, వానప్రస్థు, సన్యాసి. ఈ వర్ణాలతో ఆశ్రమాలని కంబైన్ చేశాడండి. ఎలా కంబైన్ చేశాడన్నారు చెప్తున్నారు చూడండి. భగవానుడి యొక్క వైశ్వానర రూపం ఉన్నది. ఈ వైశ్వానర రూపంలో ఏముందయ్యా అన్నారు. బ్రహ్మచారి ఉన్నట్ట, ఇటువైపు శూద్రుడున్నట్ట. పరమాత్మ యొక్క తైజస హిరణ్య గర్భం అనేటటువంటిది ఒకటి ఉన్నది. ఈ తైజస హిరణ్య గర్భంలో ఏమున్నదయ్యా అన్నారు. సంకల్ప ప్రధానమైనటువంటి వాళ్ళు ఉన్నారట, వైశ్యులు, ఇటువైపు గృహస్థులు. ఇక చూడండి, భగవానుడి యొక్క ప్రాజ్ఞ స్వరూపం దగ్గర ఒకళ్ళు ఉన్నారన్నారు. ఎవరు వీళ్ళన్నారు? ఐశ్వర్య సంపన్నులై సంహార ప్రధానులై ఉన్నటువంటి వారు. ఒకళ్ళు క్షత్రియులు, 2 వానప్రస్థులు. ఇక తురీయతత్వం ఉంది పరమాత్మది. ఈ తురీయతత్వంలో 2 ఉన్నారన్నారు. జ్ఞానం ఇక్కడ భాషలుతూ ఉంటుంది. బ్రాహ్మణులు, సన్యాసులు. ఈ విధంగా కేటగిరీలు విడదీశారు. విడదీస్తే ఏమన్నారంటే, బ్రాహ్మణులలో ఎలా శమధమాదులు ఉండాలో, క్షత్రియులలో ఎలాంటి బలవీర్య ఐశ్వర్యాలు ఉండాలో, వైశ్యులలో ఎలాంటి ధనవైభవం ఉండాలో, గోరక్షణ ఉండాలో, వాణిజ్యం ఉండాలో తెలియజేశారండి స్వామి. యోగ్యతను అనుసరించి ఎలా విభజించబడిందో అలా భగవంతుడి ద్వారా విభాగాలు చేయబడ్డాయన్నారు. ఈ 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు ఎలాగన్నారు? హిరణ్యగర్భ, తైజస, ఈశ్వర ప్రాజ్ఞ, తురీయ 4 చెప్పారు. ఇందులో ప్రధానంగా జ్ఞాన ప్రధానం, శక్తి ప్రధానం, సంకల్ప ప్రధానం, క్రియా ప్రధానం అన్నారు. జ్ఞాన ప్రధానం బ్రాహ్మణులు, శక్తి ప్రధానం క్షత్రియులు, అలాగే సంకల్ప ప్రధానం వైశ్యులు. ఇక క్రియా ఈ పద్ధతి ఉన్నదే, ఈ క్రియా ప్రధానం అనేది ఏవైతే ఉందో అది శూద్రులకు ఇచ్చారు. ఏమండి, శ్రీమద్ భాగవతం అనేటటువంటిది ఉన్నదే, ధర్మపాలన చేయవలసిన విధానం గురించి చాలా విలక్షణంగా చెప్పింది అన్నారు. అన్ని చోట్ల ఒకలా చెప్పబడింది, భాగవతం కాస్త విలక్షణంగా చెప్పింది. ఏం చెప్పిందన్నారు? నీకు శరీరం ఉన్నదిగా, శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నింటినీ కూడా నువ్వు ఇష్టంగా చూస్తావా లేదా? ఏమండి, మీకు బాగా ఇష్టమైన అవయవం ఏమిటని అన్నారు అనుకోండి, నాకు కళ్ళు అన్నాడు అనుకోండి, అయితే చెవులు తీసేయమంటారా అంటే ఊరుకుంటారా? ఊరుకోరు. శరీరం మీద ప్రతి అణువు మీద మీకు తాదాత్మ్యత ఉన్నది. అలాగే భగవంతుడి యొక్క రూపంలో ఈ విశ్వంలో ఒక్కొక్క క్రియ ఒక్కొక్కళ్ళ చేత నిర్వహించబడుతుంది. జననేంద్రియాలు అనేటటువంటి ఉన్నాయి కాబట్టేగా సంతానం అనేటటువంటిది. మనం తిన్నవన్నీ బయటికి పోతున్నాయి. వాటి విలువ వాటిది, జ్ఞానేంద్రియాల విలువ జ్ఞానేంద్రియాలది, కర్మేంద్రియాల విలువ కర్మేంద్రియాలదండి. కాబట్టి ఇందులో ప్రతి వర్ణం వారు కూడా వారి ధర్మాలని ఆచరించాలి పరమాత్మ చెప్పారు. అయితే ఎవడి ధర్మం నందు వాడు ఉన్నాడో ఆ ధర్మం వాడికి చాలా శిరోధార్యం, గొప్పది. వాడి ధర్మాన్ని తూచా తప్పకుండా ధర్మాన్ని ఎవడైతే పాటిస్తున్నాడో వాడు నాకు ప్రీతిపాత్రుడు. చూసారా? కాబట్టే వృషభదేవుడి కథ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి ఆలోచించండి. ఆయన ఏమన్నాడు? పుత్రులకి వివరణ ఇస్తూ, ఆయన సాంఖ్యశాస్త్రంలో కూడా చెప్పాడు కపిలుడు, అన్ని జీవులు ఉన్నాయి,
ఆలోచించే జీవులు ఉన్నాయి, ఆలోచించని జీవులు ఉన్నాయి. ఆలోచించే జీవుల కన్నా స్పర్శ తెలిసినవి, తర్వాత దృష్టి ఉన్నవి, అవి అవి ఉత్తమైనవి. ఆలోచించేవి వీటికన్నా ఉత్తమమైనవి అని చెప్పుకుంటూ 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 వచ్చి చివరిలో ఏమన్నాడయ్యా, ఎవడి ధర్మమునందు వాడు ఉండి వాడి ధర్మాన్ని తూచా తప్పకుండా ఎవడైతే పాటిస్తాడో వాడందరికన్నా గొప్పవాడన్నారు. ఎందుకు ఇది? భగవంతుడు ఏర్పాటు చేసిన ధర్మం ఇది. వర్ణాశ్రమం, నీ వర్ణానికి సంబంధించిన ధర్మాన్ని విడవబోకు. శ్రేయో స్వధర్మో విగుణ పరధర్మో భయావహ. పరధర్మం చాలా తప్పురా, నీ ధర్మాన్ని విడిచిపెట్టకురా. బ్రాహ్మణుడి వై ఉండి నీ ధర్మాన్ని చేయి, బయట ధర్మం వైపు మొగ్గు చూపకు. క్షత్రియుడి వై ఉండి నీ ధర్మాన్ని నువ్వు చేయి, వైశ్యుడివై నీ వ్యాపారం నువ్వు చేయి. శూద్రుడివి నీ కష్టం, నీ కష్టార్జితంగా నువ్వు పోను చెయ్యి. నీ ధర్మమునందు నువ్వు ఉన్నప్పుడు నీకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. ఏమండి ఇవన్నీ కుదురుతాయా అండి ఈ కాలంలో? అనుకోకపోకండి. చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, చేసి ధరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారికైనా నమస్కారం చేస్తే కొంత మనం చేసిన దోషాలైనా పోతాయి. కాబట్టి చూడండి, శబ్ద స్పర్శ రూప రస గంధాదుల్ని గ్రహిస్తూ శరీరం తయారు చేసుకుంటూ ఉన్నది. ఈ జీవాత్మ యొక్క చైతన్యం పరమాత్ముడిలో కించిత్ కూడా వేరు కాదని నిరూపించారు. అందువల్ల జీవాత్మ పరమాత్మ నుండే వచ్చి తాను ఈ యొక్క వర్ణాన్ని పొంది ఈ వర్ణము ద్వారా తనకు వినియోగించిన ధర్మాన్ని ఆచరించి ఆ ధర్మంలోనే పరమాత్మతత్వాన్ని గ్రహించవచ్చు. ఆ గ్రహించడం అతనికి రావాలి. అందువల్ల ఉన్నదంతా పరమాత్మ వస్తువే. భగవంతుడు సర్వరూపుడు. అందుకే చూడండి, చెట్లు మొక్కలకి కూడా మనం సేవ చేయాలన్నారు శాస్త్రంలో. పశుపక్షాదులకు కూడా సేవ జరపాలని చెప్పారు భూతదయ. మనుష్య దేవతల్ని కూడా సేవించాలన్నారు, జలముల్ని కూడా సేవించాలన్నారు. మనం ఏం చేస్తున్నాం? జలాలన్నింటినీ కలుషితం చేస్తున్నాం. శాస్త్రం ఏం చెప్పింది? జలాల్ని దైవంగా చూడరా, వాటిని కలుషితం చేయకురా. భూమిని కూడా సేవించమన్నారు. అపరిశుభ్రం కాకుండా భూమిని చూసుకో. సూర్యచంద్రుల కాంతిలో కూడా అశుద్ధమైన పదార్థాలు వదలకుండా చూసుకో. ఎంత చెప్పారండి మనకి? ఎంత జాగ్రత్తగా బతకాలని చెప్పారండి. ఒకళ్ళు పాటిస్తున్నారా మనం? వాళ్ళు గాలిని కూడా స్వచ్ఛంగా ఉంచాలయ్యా, ఆకాశాన్ని కూడా శుద్ధంగా ఉంచాలి. ఇప్పుడు ర్యాకెట్లు తీసుకువెళ్ళి ఆకాశంలో వదిలేస్తున్నారు. అదంతా బోళ్ళంత చెత్త పేరుకుంది. ఇప్పుడు ఎలా శుద్ధంగా ఉంచాలన్నారు. అందుకనే ఎంత టెక్నాలజీ వాడినా మన ఋషులు భూమికి జనులకి ఇబ్బంది పడేటటువంటి పద్ధతులను ఎప్పుడూ కూడా ప్రవేశపెట్టలేదు. ఇప్పుడు ఏమైపోయినా పర్వాలేదు, మనుషులు ఏమైపోయినా పర్వాలేదు, భూమి మనం కనుగొన్నామా లేదా, దీన్ని ప్రవేశపెట్టామా లేదా, దానివల్ల ఎంతమంది నాశనం అవుతారు? లోక కళ్యాణం కోసం ఆలోచించేవారు ఋషులు. ఋషి జ్ఞానం ఎప్పుడైతే మరుగున పడి మనిషి యొక్క శాస్త్రజ్ఞానం వచ్చిందో అప్పుడే పతనం అనేటటువంటిది ప్రారంభమైంది. ఋషి రుణం తీర్చుకోరా అని మన పెద్దలు మనకి భారతదేశంలో పుట్టినందుకు మనకి ఎందుకు చెప్పారు అంటే, ఋషి నిన్ను ఏ మార్గంలో నడవమన్నాడో ఆ మార్గాన్ని విడిచిపెట్టకు. ఋషి నడిచిన మార్గం అందరికీ శ్రేయస్సునిచ్చే మార్గం. ఋషి మార్గాన్ని ఎప్పుడూ వదలకూడదు. ఈ విషయాన్ని చెప్పారండి. కాబట్టి ఉత్తమమైనటువంటి మాటలు, శబ్దాలు ఉచ్చరించాలట. ఈ తుచ్చమైన మాటలు నోట్లో నుంచి రాకూడదన్నారు. మీ శబ్దాలు ఏమవుతాయ్యా? మీరు మాట్లాడే శబ్దాలన్నారు ఆకాశంలోకి వెళ్ళి కలుస్తాయిటండి. ఆకాశంలో కలిసి ఆకాశాన్ని పవిత్రం చేస్తాయన్నారు. అందుకనే ఎక్కడైనా యజ్ఞాలు యాగాలు చదివితే వర్షాలు ఎందుకు కురుస్తాయి? ఈ మంత్రశక్తి వల్ల ఆకాశం శుభ్రం అవుతుంది. వెళ్ళి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఈ విధంగా వ్యష్టి సమిష్టి అన్నింటినీ శుభ్రంగా మంచిగా ఉండేలా చూసుకోవడమే భాగవత ధర్మము. ఇది కూడా భాగవత ధర్మమే. అంటే భగవద్భక్తుల యొక్క ధర్మం ఇది.
భగవంతుడు చెప్పిన మార్గం ఇది. ఇదే చెప్పింది వేదం కూడా. జాగ్రత్తగా పరిశీలిస్తే మీరు ఎంత సైన్స్ ఉందో వేదాల్లో, పురాణాల్లో కూడా ఉందండి అంత సైన్స్ కూడా. భగవత్ చింతన ఉన్నదే, ఈ భగవత్ చింతన పరమ కళ్యాణకారకం. ఈ భాగవత ధర్మం, ఈ భగవత్ చింతన రెండూ కూడా లోకానికి కళ్యాణాన్ని ఇస్తాయి. అందుకనే లోకం అంతా శుభ్రంగా ఉంటే మనం కూడా శుభ్రంగా ఉంటాం. ఎవరైతే దీన్ని పాటించరో వాళ్ళు ఈ జగత్తులో కూరుకుపోతారు, ఈ మాయలో మిళితమైపోతారు. వారి గతి వేరుగా ఉంటుందయ్యా. ఆ గతి మన గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు. భాగవతంలో ఇంకో వర్ణన ఉందండి. ఎప్పుడైతే అన్నింటికన్నా పరమాత్మ స్వరూపంగా ఉన్నదో ఈ జగత్తంతా, అప్పుడు ఒక గుణదోష దృష్టి అనేటటువంటిది ఏదీ ఉండదు. ఈ జగత్తంతా భగవంతుడే ఉన్నాడు అనుకున్నారనుకోండి, ఇక దోష దృష్టి ఉంది నీకు. అందులో ఈ గుణం ఉంది, దాంట్లో ఆ గుణం ఉందనే భావం నీకు అక్కర్లేదుగా. దీనికి జవాబు చెప్తున్నారు. మనుషులలో గుణదోష దృష్టి నశించినంత వరకు కొన్ని పాటించాలన్నారు. ఏమిటన్నారు? యమ నియమాలు పాటించాలన్నారు. నువ్వు అందరిలోనూ భగవంతుని చూడలేకపోతున్నావు, సకల సృష్టిలోనూ నువ్వు భగవంతుని దర్శనం చేయలేకపోతున్నావు, నీకు రావట్లేదు. కనీసం నీకు అలా వచ్చేంత వరకు అయినా యమ నియమములు పాటించు అన్నారు. ఈ యమం అంటే ఏమిటి, నియమం అంటే ఏమిటి, దాని గురించి పరమాత్మ చెప్తున్నారు ఇక్కడ. యోగ శాస్త్రంలో యమము గురించిన ఐదు విషయాలు చెప్పారండి. సత్యము, అహింస, బ్రహ్మచర్యము, ఆస్తేయము, అపరిగ్రహము. దీనిని యమము అంటారటండి. కానీ భాగవత ధర్మం ఏం చెప్పిందో తెలుసా అండి? 11 ధర్మాలు చెప్పింది. చూడండి, 12 చెప్పిందండి. ఏమిటి? అహింస, సత్యం, ఆస్తేయం, అసంగత, లజ్జ, అసంచయము, ఆస్తికము, బ్రహ్మచర్యము, మౌనము, స్థిరత, క్షమ, అభయము. ఈ 12 పాటించాలన్నారు. పరమాత్మని నువ్వు ఏకీకృతంగా చూడలేనప్పుడు. ఏమిటయ్యా ఇవి? ఒకసారి మళ్ళీ చదువుదాం చూడండి. అహింస అన్నారు, ఎదుటివారిని హింసించకూడదు మొట్టమొదటిది. రెండేమిటయ్యా? సత్యం అన్నారు, ఎప్పుడూ సత్యాన్ని పలకాలి. మూడేమిటయ్యా? ఆస్తేయం అన్నారు, దొంగతనాలు అలాంటివి చేయకుండా బ్రతకాలి, ఇది ఆస్తేయం. ఏమండి? అసంగత, అందరితో సంఘం మంచిది కాదు. ఏకంగా కూర్చుని ఏకాంతంగా పరమాత్మ చింతన చేయడం రావాలి. ఇక లజ్జ, సిగ్గు అనేటటువంటిది ఉండాలి. గమ్మున ఏదైనా పని చేయాలి అన్నా వీళ్ళు ఏమనుకుంటారో మనకెందుకు వచ్చింది, ఈ భావం ఉండాలి. ఎంతో కొంత ఆ భావం లేకపోతే దుడుకుతనం ప్రారంభమవుతుంది. అసంచయము, సంపాదన అనే దాని మీద దృష్టి ఉండకూడదు. ఆస్తికము, భక్తి ఉండాలి. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. మౌనంగా ఉండాలి. స్థిరత్వం ఉండాలి. క్షమాగుణం ఉండాలి. అభయం అనేటటువంటిది ఇవ్వగలిగిన వాళ్ళై ఉండాలి ఎదుటివారికి. ఇదంతా ఏమిటయ్యా అన్నారు? యమం అన్నారు. ఈ యమం ఎక్కడ వర్తిస్తుందయ్యా అన్నారు? ఒక మనిషి సమాజంలో ప్రవర్తించేటప్పుడు ఈ యమాన్ని పక్కన పెట్టుకోవాలన్నారు. తనని తాను ఉద్ధరించుకోన్నప్పుడు నియమాన్ని పాటించాలన్నారు. నియమాన్ని ఏం పాటించాలన్నారు చెప్తున్నారు చూడండి ఇక్కడ. శౌచాన్ని పాటించాలట, జపం చేయాలట, తపమును ఆచరించాలట, రోజు హవనం చేయాలట, శ్రద్ధతో ఉండాలిట, అతిథిని సేవించాలిట, పూజ చేసుకోవాలట, తీర్థయాత్ర చేయాలిట, పరోపకారం చేయాలిట, సంతోషంతో ఉండాలిట, తనకు దొరికిన దాంట్లో గురు సేవ చేయాలి. ఇది నియమం అండి. ఇలా యమము, ఈ నియమము ఎవరైతే పాటిస్తున్నాడో వాడు చెయ్యగా ఈ యమనియమాలు పాటిస్తూ ఉండగా వాడు ఏకీకృత స్థితికి వెళ్తాడు, పరమాత్మని దర్శనం చేయగలుగుతాడు. ఇది కర్మ ద్వారా సాధించేది. భక్తి యోగం ద్వారా సాధించలేని వాడు కర్మయోగం ద్వారా అయినా సాధించుకోవాలి. కాబట్టి కర్మని యోగంగా చూడు. నీ యొక్క పలికి మారిన కోరికలను తీర్చుకోవడానికి కర్మను ఉపయోగించుకో. భాగవతం ఖచ్చితంగా చెప్తుందండి. కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ చక్కగా నిరూపణ చేశారు.
చూడండి. అందువల్ల ఏం చేయాలయ్యా, ఈ క్రియని కూడా కొంతకాలం అయ్యేటప్పటికీ నియంత్రించాలన్నారు. యమనియమాలు పాటిస్తూ కూర్చుంటే అయిపోదు, కొంతకాలం ఈ క్రియల్ని కూడా తగ్గించుకుంటూ రమ్మన్నారు. వచ్చేటప్పుడు ఏం చేయాలన్నారు, ప్రాణాయామం మొదలు పెట్టమన్నాడు. ముందు నీ పూరక కుంభక రేచకములు అనేటటువంటి స్థితుల్లో వాయువుని దిగ్బంధనం చేసి మనసుని నిరోధించు. ప్రాణాయామం చేస్తే ఏమవుతుందండి, నీ మనసు నిలకడవుతుంది. గాలి తగలనటువంటి దీపం ఏ విధంగా కదలకుండా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుందో అలా స్థితికి వస్తుంది నీ మనస్సు ప్రాణాయామం ద్వారా. ఈ ప్రాణాయామంలో సక్సెస్ అయ్యావు, బాగా చేయగలుగుతున్నావు. ఏం చెయ్యాలయ్యా, ఇంద్రియ సంనియమం అనేటటువంటిది చేసి నీ ఇంద్రియాలన్నింటినీ బాహ్యం వైపుకు కాకుండా లోపలికి తిప్పు. దీన్ని ప్రత్యాహారం అన్నారు. లోపలికి తిప్పి ఏం చేయాలి సార్, మీ గురువుని ఆశ్రయించు. గురువు ద్వారా నీకేమొస్తుంది, లోపలికి వెళ్ళి భగవంతుడిని ఎలా దర్శనం చేయాలో నీకు తెలుస్తుంది. బయట వస్తువులు కనిపించవు, అప్పుడు లోపల వస్తువులు కనిపిస్తాయి. దీనిని ధారణ అన్నారండి. ఇంకో మాటలో మనసుని ఒక స్థాయిలో నిలపడానికి ధారణ అవసరం. ధారణ అంటే ఏమిటండి, ఒకే వస్తువు మీద నీ మనసు కేంద్రీకృతం చేయడమే ధారణ. ఇంత సమయం వరకు మన వశంలో ఉంచుకోవడం మన మనస్సుని ధ్యానం అన్నారు. ఇంతసేపటి దాకా మన మనసు, ఇందాక చెప్పానే ధ్యానం ఎలా చేయాలో, అంత బయటికి పోనివ్వకుండా మనసుని దానికి ఏదో ఒక ఆలంబన, వైకుంఠం దాకా వెళ్ళొచ్చాం. ఇది ధ్యానం. బయటికి పోనివ్వకుండా మనసును కట్టడి చేయడం అన్నమాట, మన పరిధిలో ఉంచుకోవడం. ఇక ఈ మనసుని ఫలానా వస్తువులోకి తీసుకువెళ్ళి లయం చేయడం ఉన్నదే, ఇది సమాధి స్థితి. ఈ సమాధి స్థితి దాకా కర్మ, యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, నిధిధ్యాసములు ఈ యొక్క సమాధి స్థితి దాకా చేరుకోవాలయ్యా. ఇవి చేరుకుంటూ వస్తే నువ్వు ఏకీకృత స్థితికి చేరుకుంటావు, భగవంతుడిని చూడగలుగుతావు. ఇది చెప్పారు. ఇది గీత లాంటిదే. ఇది కూడా ఉద్ధవ గీత అంటారు దీన్ని. గుణదోషాలని ఎక్కువగా వర్ణించిన అవసరం లేదని భాగవతం చెప్తోంది. ఇక్కడ ఎంతవరకు గుణదోషాల విభజన దృష్టి ఉంటుందో అంతవరకు పరమాత్మ యందు లీనం కాదో ఈ మనస్సు, ఆ మాయ యొక్క దోషం ఇంకా నీలో ఉన్నది అని గుర్తించు. గుణాలు, దోషాలు, నేను పర, స్వపర, ఈ భేదాలు ఇంకా నీలో కనిపిస్తున్నాయంటే నువ్వు ఇంకా సాధనలో ముందుకు వెళ్ళలేదని గుర్తించాలి. గుణదోష దృశిర్దోష గుణస్తూభయవర్జిత గుణయ ఉభయ నదేజయే అవివేక. ఇక్కడ చెప్తున్నారు చూడండి, గుణదోషాలపై నుండి ముందు మనం మన దృష్టిని పక్కకి తర్పించాలన్నారు. ఈ గుణం ఏమిటి, దోషం ఏమిటి, వీటిలన్నీ పక్కన పెట్టేస్తే నీ మనసు వాటి వైపుకు వెళ్తుంది. ప్రాణాయామ, ప్రత్యాహారాల ద్వారా. అయితే ఒక ప్రశ్న అడిగాడండి ఇక్కడ ఉద్ధవుడు. అయ్యా మహానుభావ, బాగానే ఉంది, గుణ దోష దృష్టి మీకు పనికి రాదన్నారు కదా, గుణదృష్టి దోష దృష్టి చేయకుండా విధానము, నిషేధము ఎలా చేయగలుగుతాము అన్నాడు. అంటే అర్థం ఏమిటండి, ఇది మంచి, ఇది చెడు, ఇది చేస్తే మంచి జరుగుతుంది, ఇది చేస్తే చెడు జరుగుతుంది. ఈ వివేక దృష్టి ఉంటేనేగా మనం ఏది పట్టుకుని ముందరికి వెళ్ళాలో మనకు తెలుస్తుంది. ఇది చూడకుండా మనం పరమాత్మని ఎలా తెలుసుకోగలుగుతాం? నాకు సందేహం కలిగింది, మీరు తీర్చాలన్నాడు ఉద్ధవ్. స్వామి అన్నారు, నాయనా నువ్వు ఏ విధే నిషేధముల గురించి మాట్లాడుతున్నావో అది విషయములు, వస్తువులు, క్రియ వీటి యొక్క భేదం వల్ల కాదు. మరి దేనివల్ల? చేతన నుండి యోగ్యతను అనుసరించి భేదం అనేటటువంటిది ఉంటుంది అన్నారు. చాలా గట్టిగా పట్టుకోవాల్సిన మాట ఇది. ఇలా చదివితే దీన్ని అర్థం కాదు మీకు. చేతన నుండి భేదం అనేటటువంటి దాకా వెళ్ళాలన్నారు. ఒక బోర్డు మీద ఒక ఫజిల్ పెట్టారు.
మీకు బాగా అర్థం అవడానికి ఉదాహరణ చెప్తున్నాను. ఒక బోర్డు మీద ఒక ఫజిల్ పెట్టారండి. ఆ ఫజిల్ని కావలసిన ముక్కలన్నీ చేసి నీ దగ్గర ఇచ్చారు. ఒరే ఈ ఫజిల్ని పూరించండి రా అన్నాడు టీచర్ గారు. ఆ ఫజిల్ని పూరించాలంటే నువ్వు బోర్డు కేసి చూడకుండా ఆ ఫజిల్ని పూరించగలవా? ఆ బొమ్మ ఏమిటో చూసుకుని ఆ బొమ్మ ఉన్న విధంగా ఈ యొక్క బొమ్మల్ని పేరుస్తావు దగ్గరికి ఒక చోటకి. దీన్ని ఆలంబన చేసుకుని ఇది పేర్చినట్లు మూల పరబ్రహ్మ వస్తువుని చూసుకుని గుణదోషాలు అనేటటువంటివి స్థాయిని బట్టి మార్చుకోవాలరా అన్నాడు పరమాత్మ. అంతేగాని నువ్వేం చేస్తానంటున్నావు? ఈ ముక్కల్నే నేను పేర్చుకుంటానండి, ఎలా వస్తే అలా వచ్చేస్తుంది బొమ్మ అంటున్నావు. అలా ఎప్పటికీ రాదు. నువ్వు మూల వస్తువుని చూడకుండా ఎలా వస్తుంది? గుణాలని క్రియల్ని చూస్తే నువ్వు ఎప్పటికీ ఆ ఫజిల్ పూర్తి చేయలేవు. కేవలం పరమాత్మని చూడు. ఆ బోర్డు మీద బొమ్మ ఉంది చూసావా, దాన్నే చూడు. ఆ బొమ్మ ఎలా ఉందో అలా పేర్చు దీన్ని. ఇప్పుడు ఏం చేయాలన్నారు? యోగ్యత అనేది ఒకటి ఉంటుందన్నారు, స్థాయి అనేటటువంటిది ఒకటి ఉంటుందన్నాడు, స్థాయి అనేటటువంటిది ఒకటి ఉందన్నాడు. ఆ స్థాయిని బట్టి ఒరే వీడు అంత నేర్చుకోగలడు, వీడి స్థాయి ఏమిటి అంత రకంగా చూసి ఆ స్థాయి నుంచి మొదలు పెట్టాలరా నువ్వు పైకి ఎక్కడం. ఒకడికి ఇలా ఒక్కసారి చెప్పగానే అర్థమైపోతుందండి. రెండోవాడు ఉంటాడు, వాడికి అర్థం కాదు, వాడికి 4 సార్లు చెప్పాలి. ఈ 4 సార్లు చెప్పేవాడిని ఒకవాడిని ఒకేసారి అర్థమైపోయిన వాడిని పక్కన పెడితే ఎలాగా? కుదరదుగా. ఈ 4 సార్లు అర్థమయ్యే వాళ్ళందరినీ తీసుకొని ఒక చోట పెట్టాలి. ఈ 2 సార్లు అర్థమయ్యే వాళ్ళందరినీ ఒక గదిలో పెట్టాలి. ఒకసారి అయిపోయేవాడిని తీసుకొచ్చి ఒక దాంట్లో పెట్టాలి. ఇలా పెడితే వాడు ఒకసారి వినేసి డైరెక్ట్గా స్వామి దగ్గరికి వెళ్ళిపోతాడు. వీడు 2 సార్లు విని స్వామి దగ్గరికి వెళ్తాడు. వీడు 3 సార్లు విని 4 స్వామివారి దగ్గరికి వెళ్తాడు. అంటే నువ్వు దోష గుణము అలాగే మామూలు దోష గుణమును మామూలు గుణ దోషాలు ఈ రెండింటిని ఎలా చూస్తావయ్యా? స్థాయిని బట్టి చూపించు. అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలన్నారు? ఇక్కడి నుంచి మొదలెట్టకూడదు, నువ్వు చేసే క్రియల దగ్గర నుంచి. పరమాత్మ అంతటా వ్యాప్తి చెందిన ఉన్న వస్తువుని వీడు ఎంత దాకా పట్టుకుంటున్నాడో తెలుసుకుని వాడికి అక్కడి నుంచి అభ్యాసం అనేటటువంటిది ఇవ్వాలి. కాబట్టి నీలో ఎంతవరకు గుణాలు ఉన్నాయి, నీలో ఎంతవరకు దోషాలు ఉన్నాయి, ఇవి నువ్వు లెక్కెట్టుకుంటూ కూర్చుంటే అవతల వాడికి అవి మంచిగా కనిపించవచ్చు, చెడుగా కనిపించవచ్చు, చెప్పలేవు. నువ్వు చేసేది ప్రధానం కాదు. భగవంతుడి యొక్క ఇచ్చ ఏదైతే ఉన్నదో, మూలం తత్వం ఏదైతే ఉన్నదో అది ముఖ్యం అన్నిటికీ కూడా. అందువల్ల ఏం చెప్తున్నాడంటే ఇక్కడ చెప్తున్నాడు, ఒక ల్యాబ్లో ఏం చేస్తాడంటే ఒకడు పరీక్ష చేసి ఇది అమృతం అండి అంటాడు, లేకపోతే విషం అండి అంటాడు. ఈ విషం ఒకడికి అమృతంగా పరిగణిస్తుంది, ఒకడికి అది విషం అయి కూర్చుంటుంది. సారా కాచేవాడు తీసుకొచ్చి అక్కడ బాటిల్ పెట్టాడు అనుకోండి, అది ఒకడికి అమృతం, ఒకడికి ఏమవుతుంది? అది విషం అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ధర్మార్థం వ్యవహారార్థం యాత్రార్థమితి నా అనగా ధర్మితోయం మయాచారో ధర్మముద్వాహతం దురం. మనిషి యొక్క జీవన యాత్ర సరిగ్గా నడవాలండి. ధర్మం ఎందుకు చెప్పాడు పరమాత్మ? వర్ణాలు ఎందుకు ఇచ్చాడు? మనిషి జీవన యాత్ర సరిగ్గా నడవడానికి. పరస్పరంగా వ్యవహారాలు అనేటటువంటివి శుద్ధంగా ఉండడానికి, ఒకళ్ళ మధ్య ఒకళ్ళ వ్యవహారాలు శుద్ధంగా ఉండడానికి, వారి మధ్య ధర్మానుష్ఠానం జరగడానికి, వారిలో శక్తి జాగృతం కావడానికి. వీటన్నిటి కోసం ఏం చేయాలయ్యా? వీటిని ఉపయోగించుకోవాలన్నారు. ఈ 5 ప్రయోజనాలతో ఒకే వస్తువులో వేదం అనేటటువంటిది ఏం చేసింది అంటే భేదం కల్పించింది అన్నారు. ఒకే వస్తువు ఏమిటి? బోర్డు మీద ఉన్న ఫజిల్ పరమాత్మ. వేదం ఏం చేసిందన్నారు? దాన్ని డివైడ్ చేసిందన్నాడు, భేదం కల్పించింది. ఆ విడిచేసినటువంటి ముక్కలు ఏం చేసింది? మీకు ఇచ్చింది తీసుకొచ్చి, జాగ్రత్తగా కలుపుకోండిరా, నీ స్థాయికి తగ్గట్టుగా నువ్వు కలుపు, వాడి స్థాయి తగ్గట్టుగా వాడు కలుపుకుంటాడు. చివరికి ఏం చేయాలి? మీరందరూ ఈ ఫజిల్ పూర్తి చేయాలి చెప్పారు. చూడండి, అసలు పరమాత్మ బ్రహ్మమే అంతటా ఉన్నాడు కదా, మిగతాదంతా మాయ కదా. అయితే ఈ పంచభూతాల తత్వ వివేచనతో
క్రియకు అంటే ముందు పరమాణువులు అనేటటువంటివి లభిస్తాయి, లేదా శక్తి అనేటటువంటిది లభిస్తుంది. దీని నుండి పరమేశ్వరుడు లభిస్తాడు, లేకపోతే బ్రహ్మైక్య తత్వ బోధ అనేటటువంటిది నీకు లభిస్తుంది. ఎలాగన్నారు? వస్తువు యొక్క దృష్టిలో మంచి చెడు నిర్ణయం అవుతుంది. అక్కడి నుంచి మొదలు పెడితే నువ్వు నిర్ణయం చేయలేవు. అందువల్ల వస్తువుని పట్టుకోకూడదు. ముందు నువ్వు యోగం అభేదం నుండి భేదకల్పన నుండి ప్రారంభం అవుతుందన్నారు. అందువల్ల యోగాన్ని పట్టుకో, వస్తువుని పట్టుకోకు. యోగాన్ని పట్టుకుంటే ఏమవుతుంది? అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఏమిటది? ఫజిల్ నుంచి స్టార్ట్ అవుతుంది, మూలతత్వం నుంచి స్టార్ట్ అవుతుంది. వేదేన నామరూపాణి విషమాణి సమేశ్వతి ధాతు శుద్ధవ కల్ప్యంతే ఏ దేశం స్వార్థ సిద్ధయే. యోగం అనేటటువంటిది ఉన్నదే, ఈ యోగం ఒకే సమయమున వస్తువులో విషమతని నామరూపాలని కల్పన చేయిస్తోందయ్యా. ఏమిటది? విషమత నామరూపాలు ఒకే సమయంలో నీకు చూపిస్తోంది యోగం అనేటటువంటిది. ఎందుకనక వస్తువులు మనుష్యులకి జీవితంలో ఉపయోగపడాలి అని అందుకే మునిపే తెలియజేశాడు. ఎవరి జీవితంలో నిర్వేదం ఉంటుందో, వైరాగ్యం ఉంటుందో, వాళ్ళు శాంతరసాన్ని పొంది ఉంటారో వాళ్ళు జ్ఞానయోగాన్ని పొందిన వాళ్ళు. ఇది కేటగిరీ. ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు అన్నానుగా నేను. ఒకసారి చెప్తే అర్థమైపోయే వాళ్ళు వీళ్ళు. ఎవడి జీవితంలో శాంతి, వైరాగ్యము, ఎవడి జీవితంలో నిర్వేదము, ఈ మూడు ఉంటాయో వాడు జ్ఞానయోగి. ఇక రెండవ వాడు ఉంటాడు చూడండి, వీడు వస్తువు యొక్క స్థితిలో పరివర్తనం చేయాలనుకుంటారు వీళ్ళు. అంటే ఏమిటి? లిప్స ప్రేప్స అంటే అర్థం ఏమిటండి? పొందాలి, ఇవ్వాలి. ఈ రెండు రకాలు వాళ్ళకు ఉంటుందిట. ఈ రెండు రకాలు ఉన్న వాళ్ళని ఏమన్నారన్నారు? కర్మయోగులు అన్నారు. నేను ఈ పూజ చేస్తే నాకు ఈ ఫలితం ఇస్తారన్నారు, నేను ఈ ఫలితం పొందితే నేను ఇది నీకు ఇస్తానన్నాడు. ఇది వీళ్ళెవరు? జ్ఞానం నుంచి కొంచెం కిందకి దిగారు వీళ్ళు, కర్మయోగులు. ఈ కర్మయోగుల కన్నా ఇంకో కొంతమంది ఉన్నారండి. వీళ్ళు ఎవరన్నారు? వీళ్ళల్లో పూర్ణంగా వైరాగ్యము ఉండదు, పూర్ణంగా రజోగుణము కూడా ఉండదు, అటు ఇటు ఉంటారు వీళ్ళు. నిర్విణ్ణానం జ్ఞానయోగో న్యాసినాం ఇహ కర్మసు. దీన్ని ఏమన్నారంటే భక్తి యోగం అన్నారు. కొద్దిగా వైరాగ్యం, కొద్దిగా కర్మ, రెండు మిక్స్ అయి ఉంటాయి ఇందులో. ఇలా 3 కేటగిరీలు విడదీశారు. ఇలా తీసి దీనిని గుణ దోష దృష్టిని ఎందులో చూశారయ్యా? వీళ్ళల్లో ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి ముందుగా ఇక్కడ విభజన చేశారు. ఈ స్థాయిలో నువ్వు ఎక్కడున్నావో చూసుకో, అందులోకి వెళ్ళు, అక్కడ నేర్చుకో విషయాన్ని, అక్కడి నుంచి సాధన మొదలుపెట్టు. బాహ్యంలో ఏదైనా ఒక వస్తువు గురించి తెలుసుకోవాలి అంటే, అన్వేషించాలి అంటే, ఆ పదార్థానికి అంతం అనేటటువంటిది నీకు ఎప్పటికీ తెలియదు. ప్రపంచం ఉన్నది, సృష్టి ఉన్నది, దీన్ని అంచుల దాకా వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు మానవుడు. వాడి జీవితంలో వెళ్ళలేడండి. అర్థమైందా? కానీ మనలోకి తిరుగు, దాన్ని తిప్పు, మనలో అన్వేషించడం మొదలుపెట్టాడు అనుకోండి, ఎప్పటికైనా లోపలున్న ఆ తత్వాన్ని దర్శనం చేయగలుగుతావు. ఇది భాగవతం చెప్తోందండి. ఒక శంఖం ఉంది, వస్తువు స్థితిని బట్టి దానికి గౌరవం వస్తుంది. ఒక శంఖం ఉంది, ఈ శంఖం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఒక జీవి యొక్క ఎముక నుంచి వచ్చింది. అయినా దీన్ని ఏం చేస్తున్నావు? చాలా పరమ పవిత్రంగా అభిషేకాల్లోనూ గుళ్ళల్లోనూ వాడుతున్నావా లేదా? ఒక డోలక్ ఉంది, జంతు చర్మం దగ్గర నుంచి తీశారు. అయినా దీన్ని ఏం చేస్తున్నాం? గుళ్ళల్లోకి తీసుకెళ్ళి భజన చేస్తున్నాం. లోపలికి అనుమతి ఉందా లేదా? అంటే అర్థం ఏమిటయ్యా? ఏ వస్తువైతే రోగి అనేటటువంటి వాడు తీసుకోవాలో అది రోగం లేని వాడికి ఉపయోగపడదు. మీకు అర్థమవుతుందా? ఒక్కొక్కడికి ఆవు నెయ్యి తింటే బాగా పడుతుందండి. పైల్వానికి వాడు అన్నం బాగా నెయ్యి వేసుకుని తిన్నాడంటే వాడికి ఒంటికి పడుతుంది, వాడు ఆ యొక్క ఎక్సర్సైజ్ అవి చేస్తాడు కదా. సాధారణమైన వాడు అంత నెయ్యి తిన్నాడే అనుకోండి, ఆయాసం వచ్చి పడుకుంటాడు. అంటే ఒకడికి పడిన వస్తువు ఒకడికి పడట్లేదే, మరి ఒకడికి పరమాత్మని చేరేటటువంటి మార్గం ఒకడికి సూట్ అయినట్టు మరొకడికి ఎలా సూట్ అవుతుంది?
వాడి విభూతి, వాడికి వచ్చినటువంటి ధ్యానం, అలాంటి విషయంలో పరమాత్మని చేరడానికి గుణదోషం చూడమన్నాను తప్ప వస్తువులకి మధ్యలో నేను గుణదోషం చూడమని లేదురా. ఇది తెలుసుకో అన్నారు స్వామివారు ఉద్ధవుణ్ణి. ఒక వ్యక్తి యొక్క యోగ్యత, ఆకాంక్ష ఇవన్నీ చూస్తే వారి అధికారం ఏదైతే ఉందో దాన్ని నిర్ణయించగలం. అలా నిర్ణయం చేస్తే ఏం వస్తుంది, ఆహా ఇతనికి ఏ చికిత్స చేస్తే ఈ రోగం తగ్గుతుంది అని మీరు చెప్పగలరా లేదా? వాడి యొక్క రోగ నిర్ధారణ జరగకుండా వాడికి చికిత్స చేయమంటే మీరు మాత్రం ఎక్కడి నుంచి చేస్తారండి? కాబట్టి రోగ నిర్ధారణ జరిగిన తర్వాత డాక్టర్ మందు ఇచ్చినట్లుగా వీడి యొక్క స్థాయిని గుర్తించిన తర్వాత వీడికి తత్వబోధ చేస్తారు పెద్దలు. అందువల్ల గుణదోష విభాగం ఎక్కడ జరుగుతోంది? మన స్థాయిని బట్టి జరుగుతోంది. పరమాత్మ యొక్క నిర్వికార స్థితి నుంచి మనం ఈ భేదాన్ని కల్పించుకుంటున్నాం. హరయే నమః. ఇది ఆగిరండి, కాస్త మళ్ళీ లోపలికి వెళ్దాం.